అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత దాదాపుగా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ఇంటికి అయితే క్యూ కట్టారని చెప్పొచ్చు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి వచ్చిన రెండో రోజు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద వచ్చిన రెండో రోజు చిరు ఫ్యామిలీ నుంచి ఫోన్ రావడంతో చిరంజీవి ఫ్యామిలీని కలవడానికి అయితే రావడం జరిగింది. ఒకవైపు నుంచి కొన్ని నెలలుగా చిరు ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. వాటన్నిటికీ కూడా చెక్ పెట్టారని చెప్పొచ్చు. అభిమానులు కూడా ఇదంతా చూడడానికి దాదాపు ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి రావడం జరిగింది. వారిద్దరిని కూడా కల్లారా చూడడానికి చాలా మంది అభిమానులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లలతో సహా అల్లు అర్జున్ని చూడడానికి రావడం జరిగింది. అల్లు అర్జున్ అభిమానులు అలాగే చిరు అభిమానులు కూడా రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విశాఖ జిల్లా నుంచి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడంటే పెద్దంతల్లి గుడికి వెళ్ళి ఇలా వచ్చామండి. మేము మియాపూర్లో ఉంటాం. మా బాబు సాఫ్ట్వేర్ జాబ్. అక్కడ నుంచి ఇలాగ పెద్దమ్మ గుడికి వెళ్ళి ఇలా వచ్చాం అనమాట. అది ఏంటి ఇలాగ చూద్దామని వచ్చామండి. చిరంజీవి గారి అల్లు అర్జున్ గారి గురించి ఇన్స్టెంట్ అయింది, ఎలా ఉంది ఏంటి చూద్దాం. మరి చూసారా అంటే ఈ అల్లు అర్జున్ చిరు ఇంటికి అయితే రావడం జరిగింది, వెళ్ళిపోయారు కూడా. మరి అల్లు అర్జున్ ఏమైనా చూసారా? మేము చూడలేదండి, మేము వచ్చేసరికి వెళ్ళిపోయారు. వచ్చారనే వచ్చాం అనమాట. ఇప్పుడు కాకపోతే ఇంకా ఆయన వెళ్ళిపోయారు కదా, ఇలా ఒకసారి విజిట్ చేసుకుని ఇల్లు చూసుకుని వెళ్దామని వచ్చాము అభిమానం కొద్ది. చాలా మంది కూడా ఉన్నారు, ఇంకా వారితో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది పెద్దమ్మ గుడికి. మరి ఇక్కడికి ఎలా వచ్చారు? అంటే చిరంజీవి గారిని చూడడానికి, అల్లు అర్జున్ ని చూడడానికి? ఇద్దరిని సున్నీకి వచ్చినాం మేడం. ఇద్దరు అభిమానులు? అభిమానులు సున్నీకి వచ్చినాం. అంటే ఇద్దరికి కూడా మీరు అభిమానులే? అవును మేడం. ఓకే, మరి చూసారా? వాళ్ళని చూసారా? చూడలేదు మేడం, ఎప్పుడు చూసిన వాడికి వచ్చాను పోళ్ళని పంపిస్తున్నారు. చూడాలని వచ్చినాం. కడప మాది. కడప అయితే సార్ అంటే ఇష్టం మాకు. చిలమల్లయ్య అయిన అల్లర్జని చిరంజీవి ఆ సార్ను చూసిపోదామని వచ్చినాం తల్లి. కడప మాది. మరి చూసారా అంటే కార్లో వెళ్ళేటప్పుడైనా సరే అల్లు అర్జున్ చూడడం? చూడలేనైనా సార్ను చూడలేంగా. సూర్యకనే వచ్చినాము, నిలబడిపోయినాము. సారు వెళ్ళిపోయినాడు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అల్లు అర్జున్ గారిని ఏమైనా చూసారా? యాక్చువల్గా మాది ఆంధ్ర అండి. ఇక్కడికి పని కోసమని వచ్చాము. ఇక్కడ జూబ్లీస్ 31 ఉంటున్నాం, రోడ్ నెంబర్లో. ఇలా అల్లు అర్జున్ గారు చిరు ఇంటికి వస్తున్నారని ఆస్తే వచ్చాం చూద్దామని. మేము వచ్చేసరికి వెళ్ళిపోయారు. సో చూడలేకపోయాము. సో మీరండి? మాది ఆంధ్రానేనండి, ప్రకాశం జిల్లా. మాది త్రిపురాంతకం. మేము ఇక్కడ వాచ్మెన్గా చేసుకుంటున్నాం. సారు వాళ్ళని చాలా బాధాకరంగా ఉన్నారు కదా, వాళ్ళని చూద్దామని వచ్చాము. అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి కొన్ని విభేదాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పడినట్టే? అయినట్టు లేవులేమ్మా, బయట అనుకోవటమే. కానీ మామని అల్లుని బాగుంటుకుంటాడా, మామని అల్లుని బాగొట్టుకుంటాడు, మేనత్తే కదా. ఎంతైనా కానీ ఆ ప్రేమలు వేరుగా ఉంటాయమ్మా. బయట వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు. వాళ్ళ ప్రేమలు ఏంది? రాత్రి చిరంజీవి వెళ్ళాడా, పొద్దుడు అల్లుడు వచ్చాడా? ఈ మధ్యలో గేట్ ఎవరైనా వేసారండి వాళ్ళకి అడ్డుగట్ట రావద్దని? ఎవరు వేయలేరుగా. రక్త సంబంధం అండి అది, ఎక్కడికి వెళ్ళదు. అంటే ఎప్పుడైతే పొలిటికల్ గా కొన్ని విభేదాలు ఉన్నాయి, దాని ప్రకారంగా నిన్ను వెళ్ళి కలవలేదు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు? అదండి, ఏదో అభిమానం కొంది స్నేహితుడని వెళ్ళాడు కానీ రాజకీయ పరంగా ప్రచారానికి వెళ్ళలేదు, ఇంకో పార్టీ తరపున వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదండి. అభిమానం, మా స్నేహితుడు నిలబడ్డాడు, ఒకసారి చూసి వద్దామని వెళ్ళాడు. అనుకోకుండా అభిమానుల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చారు. అది ఏదో రాజకీయం చేశారు. అవన్నీ నాకు అలాంటివి ఏమి లేవని చెప్పేశాడు. ఇప్పుడు వాళ్ళు అయితే ఇప్పుడు ఏదైతే సంధ్య థియేటర్లో జరిగిందో, అంటే అదంతా కూడా ఇప్పుడు ఒక రేవతి అని ఒక మహిళ చనిపోవడం, వాళ్ళ బాబు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. దీనికి కారణం ఎవరు అంటారు? అల్లు అర్జునా, లేకపోతే అభిమానులా, లేకపోతే ఎవరు? అభిమానులేనమ్మా. తొక్కిసలాట. అభిమానం వచ్చారు థియేటర్కి, అనుకోని సంఘటన జరిగిపోయింది. అది మనం ఎవరిని అనుకోవాలనేది, ఎట్లా అది వర్షించాలో, ఎవరిని వర్షించాలో అని అర్థం కాదు. థియేటర్ తప్ప, అల్లు అర్జున్ తప్ప, లేకపోతే సినిమా తీయటం త్రివిక్రమ్ తప్ప అనేది వాళ్ళు అన్నట్టు ఎవరు తప్పని అనుకుందాము మనం. అది కేవలం తొక్కిసలాట్లో జరిగిందే కానీ కావాలని చేసింది అయితే కాదు కదా మేడం. అది చాలా బాధగా ఉంది అది. అంతేగాని ఆయన మీద కావాలని చేయాలని చేశారు అంతే తప్పించి ఆయనకై ఆయన ఏం చేసి. ఎవరు చేశారు అంటారమ్మా? ఇదంతా కావాలని అరెస్ట్ చేశారా అల్లు అర్జున్, లేకపోతే ఏంటి? అంటే మేడం ఇంకా ప్రాణం పోయిందంటే అది, ఇప్పుడు నేను అభిమానంతో వెళ్ళాను మేడం. వెళితే 10 మందిలో నేను ఒక్కదాన్ని ఇరుక్కుపోయినప్పుడు ఊపిరాడకనో ఏదో ఒకటి అయింది.
అది పాపం ఆయన మీద పెట్టడం అనేది చాలా బాధగా ఉంది. సో ఇంకా చాలా మంది అభిమానులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు అయితే ఇక్కడ నుంచి పంపించేశారు. ఇంకొంతమంది మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడనే ఉంటానండి, లోకల్ పీపుల్. ఇది ఇట్లా జరిగిందని నేను యాక్చువల్లీ ఇట్లాంటివి జరగొద్దండి, ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోయినారని మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు మీరు అల్లు అర్జున్ని అలాగే మెగాస్టార్ని కూడా చూసారా? అంటే ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉండటం అనేది అల్లలే నేను చూడలేదండి. ఎందుకంటే ఇది ఇప్పుడు సిటీ అనేది చాలా ట్రాఫిక్లో అది అవుతుంది. దానివల్ల సడన్లీ పెద్ద పెద్ద హీరోలు ఒక జగ వస్తే ఈ స్ట్రెంత్ ఎట్లన్నా వచ్చేసి ఏదో చిన్న మొన్న యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అవి ఫ్యూచర్లో అవి పెద్ద పెద్ద కావచ్చు. ఇది కాకుండా ఉండాలని నాకు కోరుకుంటున్నాను అంతే. ఎందుకంటే సడన్లీ వస్తే ఎవరైనా చనిపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇండియా ఇంకా జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద విఐపీలు పెద్ద పెద్దలు ఎక్కడైనా వస్తారు అనుకోండి, సడన్లీ ఫ్యాన్స్ ఎట్లన్నా వస్తారు. మెయిన్ వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. రోడ్లలో సంధ్యాడ్ అంటే నాట్ మెయిన్ రోడ్లోనే ఉంది. అది సడన్లీ ఎవరైనా వచ్చిన ట్రాఫిక్ జామ్లు అవి కావచ్చు. స్ట్రెంత్ వచ్చి ఉన్న చిన్నపిల్ల నాకు చాలా మంచి అనిపించలేదు. ఎందుకంటే చాలా చిన్నపిల్లగాడు చనిపోవడం వల్ల అది చాలా అది అండి. చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి కొంతమంది అంటే చూడలేకపోయారు. కొంతమంది వాళ్ళు తెచ్చుకున్న ఫోన్లలో అయితే అల్లు అర్జున్ని బంధించడం జరిగింది. చాలా మంది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని తెలిసిందో ఒక్కసారిగా ఫ్యాన్స్లో కూడా అలజడి మొదలైంది. అరే అల్లు అర్జున్కి అసలు సంబంధం ఏముంది అంటూ కూడా చాలా మంది మీడియాతో మాట్లాడడం జరిగింది. తర్వాత మధ్యంతర బెయిల్ కూడా రావడం జరిగింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒక్కొక్కరు కూడా ఇండస్ట్రీ పరంగా చాలా మంది కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టడం జరిగింది. కొంతమంది రాని వాళ్ళు, షూటింగ్లో బిజీగా ఉన్న వాళ్ళు కూడా తనకి ఫోన్ చేసి మాట్లాడడం, మెసేజ్లు పెట్టడం కూడా జరిగింది. ఏదైతే అల్లు ఫ్యామిలీకి అలాగే మెగా ఫ్యామిలీకి ఉన్న వివాదాలు అవన్నీ కూడా కేవలం కల్పితాలే, కొన్ని ఉంటూ ఉంటాయి అంటూ కూడా అభిమానులు చాలా మంది చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.